ఆ రోజుల్లో ఏకాంతం ఎంత మనోహరంగా కాలం పరుగులు తీస్తున్నట్లు గడిచిపోయింది. అర్ధాంగితో ఏకాంతం ఊహల ఊయలలు, ఊసుల జలపాతాలతో ఎంతకాలమైనా తనివి తీరేది కాదు. మరిన్ని బంధాలు ఏర్పడి కాలం తెలియకుండానే గడిచిపోయింది. పరుగులు తీస్తున్న జీవితం పదపదమంటుంటే పరవళ్ళు తొక్కుతున్న నదిలా ప్రయాణం సాగిపోతుంది. కొంచెం అలసటగా అనిపించి వెనుతిరిగి చూస్తే పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, విదేశీ ప్రయాణాలతో బాధ్యతలకి విరామం వచ్చి అలసట బయటపడిందేమో. నెరిసిన జుట్టు, మారిన అద్దాలు గమనించనే లేదు. మళ్ళీ ఏకాంతం ఆహ్వానించింది. ఈ ఏకాంతం ఎంతో వెలితిగా, శూన్యంగా ఉంది. ఇద్దరి మధ్య మాటలే కరువయ్యాయి. ఆనాడు ఏకాంతానికి తహతహలాడితే ఈనాడు ఏకాంతం కాలం స్తంభించినట్లుంది. అర్ధాంగి నవ్వులో జీవం లేదు. ఆ జీవం లేని నవ్వు, శూన్యంలో గతాన్ని చూస్తున్న కళ్ళు చూసి ఫోన్తో బిజీ అయ్యాను. మరుసటి రోజు ఉదయానికి వచ్చిన అతిథులతో ఇల్లంతా నిండిపోయింది. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, ఆనందంగా ఆలింగనం చేసుకుంటూ అందరిలో సంతోషం. అప్పుడు చూశాను అర్ధాంగి సంతోషం. మన పిల్లలు అభివృద్ధి కోసం దూరతీరాలకు వెళ్ళినా మన వాళ్ళందరూ మన చుట్టూనే ఉంటారు. ఎందుకంటే అందరూ ఒక మజిలీలోనే ఉన్నాం కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి, లైక్ చేయండి.